ఏందమ్మా ఇంకా పనికి వెళ్ళలే? వెళ్ళలేదు నాన్న, ఆంటీ వాళ్ళు ఇంకా రాలే వెళ్ళటానికి. వాళ్ళు వస్తే కలిసి వెళ్తా. కలిసి వెళ్తున్నానా. అన్నం తిన్నావా? తిన్నా. సరే, ఆంటీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. వస్తే కలిసి వెళ్తావా? సరే, జాగ్రత్తగా వెళ్దాం మరి. ప్రియా, ప్రే చేస్తున్నావా? అక్క వచ్చింది. అక్క తమ్ముడు, ఏం చెప్పకుండా వచ్చినావు? ఏమో రావాలనిపించింది తమ్ముడు. ఏం చేస్తున్నాడు? ఫోన్ చేయకుండా వచ్చినావు? పని ఉండి వచ్చే తమ్ముడు, ఇక ఒకసారి చూసి మాట్లాడి వెళ్దామని వచ్చిన. ఏంటి సంగతులు? ప్రార్థన చేస్తున్నావా? చేస్తాను అక్క. అమ్మ పనికి వెళ్తాంటే కూర్చొని మాట్లాడతాను. అమ్మ పనికి వెళ్తున్నారా? అమ్మ రెడీ అయింది పనికి వెళ్తాను, చేను కాడికి వెళ్తుంది, కూర్చొని మాట్లాడతాను. ఏం పని చేస్తున్నారమ్మ? చేలో పొలం వేసాం. పొలం వేసారా? ఏందక్క బుక్ చేతిలో? ఇదే నానా, నేను యెహోవా అగ్నిమేస్టర్ చర్చికి వెళ్తాను అమ్మగారు అని చెప్పాను. ఒకసారి నేను చెప్పేది వింటావా? అమ్మగారు పరలోకం వెళ్ళొచ్చారు తెలుసు. పరలోకం వెళ్ళారా? పరలోకం వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? నేను అందుకే కదా మరి ఎంత పరలోకం వెళ్ళి మళ్ళీ వచ్చారా? వెళ్ళొచ్చారు. అట్లా వస్తారా? ఆత్మరూపకంగా వెళ్ళొచ్చారు. నమ్ముతున్నావా నువ్వు? నువ్వే నమ్ముతావు ఏదో ఒక రోజు. పరలోకం వెళ్ళి మళ్ళీ వచ్చిందా మీ అమ్మగారు? ఈ బుక్ రాశారు తెలుసు. వద్దులే, నాకు చూపించకది. చూడు తమ్ముడు, ఒక్కసారి పరలోకం వెళ్ళి మళ్ళీ వచ్చిందా మీ అమ్మగారు? వచ్చారు. నిజమా? 4 నెలలు ఉపవాసం ఉన్న తర్వాత అమ్మగారు ఆత్మని దేవుడు పరలోకం తీసుకెళ్ళారు. అట్లా ఎవరు చెప్పారు నీకు? అమ్మగారు చెప్పారు నాన్న. నమ్మినవా? నమ్మానుగా. మనుషులు పరలోకం వెళ్ళి భూమికి రావడం ఉందా? నేను చూశాను అమ్మగారిని చూడటం, ఆ సంఘాన్ని చూశాను, అమ్మగారిని చూశాను కాబట్టి నేను నమ్మాను. నువ్వు పిచ్చిదాని అక్క, నీ మైండ్ ఖరాబ్ అయింది. నీకు బ్రెయిన్ పనిచేయట్లేదు. వాక్యం చదివిన బైబిల్లో? వాక్యం చదువుతాను. పరలోకం వెళ్ళి భూమి మీదకి వెళ్ళి తిరిగి వచ్చే సేవకులు భూమి మీద ఉన్నారా? ఉన్నారు. అమ్మగారు నువ్వు ఇవన్నీ నాకు చెప్పొద్దు అక్క, నువ్వు చెప్పొద్దు, నేను వినను నీ మాట. సరే సరే, నువ్వు చెప్పకు, నాకు ఆ మాటలు నేను వినను. గానీ నువ్వు చర్చికి, మన చర్చికే రావాలి. నువ్వు తెలుసుకోవడం కాదు, మన ఇద్దరికి ఆ బుక్ వల్ల మన ఇద్దరు గొడవ వస్తుంది. ఆర్గ్యుమెంట్ నేను చేయట్లేదు. వద్దు, కాబట్టి నువ్వు ఏదున్నా మన చర్చికి రా, అక్కడ మాట్లాడుకుందాం. నువ్వు వేరే సంఘానికి వెళ్తే నేను ఒప్పుకోను, నీతో మాట్లాడను. ఇదే లాస్ట్ అయితే మన ఇద్దరు మాట్లాడడం. నేనైతే వినను నీ మాట. నాకు పరలోకం అమ్మగారు వెళ్ళటం నిజం, రావటం నిజం. నాకు చెప్పొద్దు, నాకు చెప్పొద్దు అన్నది అదే. ఇప్పుడు ఇది సత్యం. నాకు చెప్పొద్దు అన్నది నేను అదే చెప్తాను నీకు. ఆ టాపిక్ నాకు చెప్పకు. పరలోకం వెళ్ళి వచ్చింది అమ్మగారు చూసి వచ్చి మాకు తెలియజేస్తున్నారు నరకం ఎలా ఉంటది, పరలోకం ఎలా కథలన్నీ నమ్ముతున్నావు అక్క. నశించిపోకూడదని అమ్మగారు. నువ్వు పిచ్చి కథలు నమ్ముతున్నావు. పరలోకం ఉంది, కానీ ఒక మనిషి పైకి వెళ్ళంటే ఎట్లా వచ్చారు? అది ఎట్లా నమ్ముతున్నావు? చదువుకున్నావా? దేవుడు చూపించారు కాబట్టి వెళ్ళారు, ఆమె సొంతంగా వెళ్ళలేదు. లేదక్క, అసలు అట్లా వెళ్ళరు. నువ్వేదో మాయలో పడిపోయినావు, నువ్వేదో పిచ్చి. నువ్వు చదువుకున్నావు వేస్ట్, నీకు బ్రెయిన్ పని చేయట్లే. నీకు బ్రెయిన్ పని చేయట్లేదు, నువ్వు చదువుకున్నావు కానీ వేస్ట్. నిజమైన మార్గం లేదు. నువ్వు నా మాటకు ఎదురు చెప్తున్నావు అక్క. ఆ బుక్ వల్ల మన ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయింది. నీతో మాట్లాడను నేను. ఎదురు మాట్లాడలేదు, మాట్లాడుతున్నావు. యథార్థం గురించి. ఆమె కోసం మనం గొడవ పెట్టుకోవద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు. అలాంటి కట్టు కథలన్నీ మనం నమ్మొద్దు. వెళ్తాను ఏదో ఒక దేవుడు నిన్నే మార్చుకుంటా. నేను విననక్క, నాకు అలానే చెప్పొద్దు నువ్వు అలాంటి. నువ్వైతే ఒకసారి బుక్ చదవాలి. నేను చదవను అసలు. నేను ఆ బుక్ వైపు కూడా చూడనక్క. నమ్ము నమ్మకపో. నేను చదవనక్క, నన్ను ఇసుకించొద్దు నువ్వు. అసలు ఆ బుక్ నాకు వద్దు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోను. అసలు నేను చదవను, నాకు ఇష్టం లేదు, నమ్మను నేను. నువ్వు నమ్మిన నేను నమ్మను దాన్ని. నేను చదవను. సరే, ఎన్నో బుక్స్ నువ్వు చదువు. అసలు నాకు వద్దు ఈ బుక్, నాకు చూపించొద్దు నువ్వు. లేదక్క, నువ్వు నాకు ఆ బుక్ విషయమైనా, మీ చర్చి టాపిక్ అయినా, నువ్వు పరలోకం నరకం అలాంటివి నాకు చెప్పొద్దు, నేను వినను. ఆ బుక్ వల్ల మన ఇద్దరం విడిపోతాం, మన ఇద్దరం మాట్లాడుకోకుండా అయిపోతాం. నీతో అసలు నేను మాట్లాడను. నువ్వు ఆ చర్చి టాపిక్ ఇంకోసారి నా దగ్గర తీసుకొని రావద్దు. బాగు చెప్పి ఆ చర్చికి వెళ్ళకుండా చేస్తాను నిన్ను. నువ్వు నాకు చెప్పొద్దు అక్క. ఏదో ఒక రోజు తమ్ముడి ఖచ్చితంగా వద్దు, నువ్వు బాధపడకు. ఆ బుక్ కోసం ఆ అమ్మగారి వల్ల మనం బాధపడద్దు, అర్థం? మనం విడిపోవద్దు. నాకు తెలుసు, చూసాను కాబట్టి నీకు చెప్తున్నా. నువ్వు విననక్క. నేను ఏ టాపిక్ అయినా చెప్పు, ఈ టాపిక్ నువ్వు వినను. సరేలే తమ్ముడు, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సంఘానికి దేవుడు నేను నడిపిస్తారు. నువ్వే వస్తావు. నేను వినను. నువ్వే వస్తావు. నేను రాను అసలు. సరేలే, దేవుడి చిత్తం. అక్క ఏందమ్మా పిచ్చి పెట్టింది అక్కకి? ఏంట్రా అక్క వచ్చి వెళ్తుంది? వచ్చింది లెక్క. చిన్న పని ఉండి వచ్చి వెళ్ళింది. ఏం లేదు, ఏం లేదు. సీరియస్ ఏం లేదులే, కానీ ఏందో పరలోకం వెళ్ళిందంట అమ్మగారు. ఆ బుక్ తీసుకొచ్చి నువ్వు కూడా రా, అమావాస్య ప్రార్థనకు రా, అమ్మగారు పరలోకం పోయి మళ్ళీ వచ్చిందని నాకు చెప్తుంటే నేను సీరియస్ అయినా. మన చర్చి వదిలిపెట్టి నువ్వు వేరే చర్చికి వెళ్ళటం ఏంటంటే
నా మీద అలిగి వెళ్ళిపోయింది, నాతో మాట్లాడాలని ఏడ్చుకుంటూ పోయింది. సరేలే కానీ ఎటు వెళ్తారమ్మా? పనికి వెళ్తున్నా, ఇంకా అవన్నీ చూసి అమ్మగారు పోయినట్టు. రండి అక్క, వెళ్తారా? సరే పోయి జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తా పొలానికి పోయి వస్తా. జాగ్రత్త. కరిసిందమ్మా, ఏదో కరిసింది చూడు. పాము కరిసింది, పాము కరిసింది. అబ్బో పాము కరిసిందమ్మో, పాము కరిసిందమ్మో, పాము కరిసింది, పాము కరిసింద్రలో, పాము కరిసింద్రలో, పాము కరిసింద్రలో. పోతుందమ్మా అటు. ఎట్టమ్మా పట్టుకో మేడం, పట్టుకో కరిసిందమ్మో, పట్టుకో. చిన్నమ్మ ఏం కాదు, చిన్నమ్మ చిన్నమ్మ వామ నురుజొస్తుంది కదా చిన్నమ్మ. హాస్పిటల్ పోదారమ్మా. చిన్నమ్మ తమ్ముడు తమ్ముడు ఏమో చూడలేదు. అమ్మా ఏమైందమ్మా? నురగలు వస్తుంది నోట్లో నుంచి. అమ్మా ఒకసారి లే అమ్మా, మాట్లాడమ్మా. అమ్మా ఒకసారి మాట్లాడు. అమ్మా అక్క నురగలు వస్తున్నాయి, ఏం చేయాలి? ఈ టైంకి ఖమ్మానికి హాస్పిటల్ కూడా ఉండవు నాన్న, ఈ టైంకి ఆటోలు కూడా ఉండవు. చిన్నమ్మ ఖమ్మానికి ఆటోలు కూడా ఉండవు కదా మధు. అమ్మా లే అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా లే అమ్మా, నాకు భయం అవుతుందమ్మా. అమ్మా ఏమైంది అక్క? అక్క ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఖమ్మం తీసుకెళ్దామా? ఇప్పుడు ఆటోలు ఉండవు, ఎక్కడ తీసుకెళ్దాం అక్క? నాకు భయం అవుతుంది. అమ్మా అమ్మా ఒకసారి మాట్లాడమ్మా. అమ్మా అమ్మా ఒకసారి లే అమ్మా. అమ్మా ఒకసారి లే అమ్మా, ఏమైందమ్మా? అమ్మ మాట్లాడమ్మా. అమ్మా అక్క పైన పెళ్ళి తీసుకెళ్దాం, అక్కడ పసర ముందు పోస్తారు కదా, ఖమ్మం వెళ్ళి లోపల. అమ్మా లే అమ్మా. అమ్మా 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 అమ్మ మాట్లాడమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా, నా భయం అవుతుందమ్మా. పైన పెళ్ళి తీసుకెళ్దాం పట్టుకో. పైన పెళ్ళి తీసుకెళ్దాం, పసర మంది పోస్తారు కానీ. పట్ట అమ్మా. అమ్మా అమ్మా లేమ్మా, తీసుకొస్తాను. బాబాయ్ బాబాయ్ అమ్మ పాము గరిచింది బాబాయ్. ఎట్లా? పొలం దగ్గరికి వెళ్తే పాము గరిచింది. చూడు బాబాయ్, పాము చూడలేదు బాబాయ్. ఏం పాము బాబాయ్? నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి, అమ్మ మాట్లాడట్లేదు బాబాయ్. చూడు బాబాయ్. అమ్మా 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 చూడమ్మా. అమ్మా మాట్లాడమ్మా. అరే నాడు అర్థం కావట్లేదురా. నాడు అర్థం కాకపోవడం బాబాయ్. నాడు అర్థం కావట్లేదు. ఎంతో మంది పసర పోసే కానీ నాడు అర్థం కావట్లేదు. లేదు చూడు బాబాయ్, మాట రావట్లేదు బాబాయ్. నాకు భయం వేస్తుంది బాబాయ్. గంట దాటిపోయింది బాబాయ్. చేయి జారిపోయిందిరా. మీరు ఖమ్మంలో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళా, బాగా సీరియస్ అయింది బాబాయ్. చాలా సేపు అయింది, టైం లేదు. చూడు బాబాయ్, నువ్వు అట్లా బాబాయ్. నిజారా బాబాయ్? నువ్వు ఎంతో మంది పసర. నేనైతే పసర పోతా కానీ అమ్మ చెప్పలేను బాబాయ్. ప్లీజ్ బాబాయ్. నేనైతే పసర పోతా మంచిగా. మీ అమ్మకైతే పసర అయితే పోస్తా, మీ అమ్మకి ఏమైనా నా మీదకి రావద్దు. పసర అయితే పోస్తా బాబాయ్. అట్లా బాబాయ్, ప్లీజ్ బాబాయ్. మరి పసర తీసుకొస్తా. పోయి బాబాయ్. అమ్మా
అమ్మా లేమ్మా మాట్లాడమ్మా. అమ్మా 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 అసలు లేమ్మా మాట్లాడమ్మా. అమ్మా బాబాయ్ తొందరపోయి బాబాయ్. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. అరే నేనైతే పసరు పోసే గానీ ఎందుకన్నా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మకి ఏమైనా నా మీదకి రావాలి. ఎందుకు బాబాయ్? ఎంతో మందికి పసలు పోస్తా అంటే అమ్మకి సీరియస్ అయిపోయింది ఇప్పటికే, ఎందుకన్నా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి. బ్రతకదా బాబాయ్? నాకు భయం అవుతుంది. నేనైతే చెప్పలేను రా. హాస్పిటల్ తీసుకెళ్ళా. హాస్పిటల్ తీసుకెళ్ళి. సరే బాబాయ్. పసలు పోస్తే ఆయన గ్యారెంటీ లేదు ఖమ్మం తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? ఆయన ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్ళి మేము బ్రతకదని చెప్పిండు ఆయన. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు. నేనేం చేయాలి? ఇప్పుడు? ఒకసారి అమ్మగారి కన్నా ఫోన్ చేద్దాం. ఈ బుక్ మీద ఫోన్ నెంబర్ చూసి. అమ్మా ప్రైజ్ లాడమ్మా. అమ్మ పాస్టమ్మ గారండి అమ్మ మాట్లాడేది. అమ్మా నేను రాజారం అనే గ్రామం నుంచి కాల్ చేస్తానమ్మా. అమ్మ 2 గంటల క్రితం మా అమ్మకి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పాము కాటేసిందమ్మా. మా చేను పని చేస్తున్నప్పుడు అమ్మా. అయితే ఇక్కడ ఊరికి దగ్గరలో ఉన్న పసరు మందు పోసే వ్యక్తి దగ్గర తీసుకెళ్ళామమ్మా. ఆయన పసరు ఏ పాముకైనా ఏ విషయానికైనా ఆయన పసరు పోస్తే తగ్గిద్దమ్మా. ఆయన ఏమన్నాడంటే నేను ఏం చేయలేను, పరిస్థితి చేయి దాటిపోయింది, కండిషన్ నాడి నాకేం అర్థం కావట్లేదు, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి అని ఆయన చెప్పిండమ్మా. ఇంటికి తీసుకొస్తే మా అమ్మకి స్పృహ లేదమ్మా, మాట్లాడట్లేదు, కళ్ళు మొత్తం పైకి వెళ్ళిపోయినాయి. సరే అమ్మా. సర్వశక్తివంతుగా దయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. తల్లిగాని మీరు తాకండి నాయన, మొత్తండి ప్రభా. ఏ స్థలంలో ప్రభా ఆ యొక్క విషయం వేకమతి గ్రస్తి కావదేమా దేవా, ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి పరిశుద్ధాత్మ. అద్భుత వేకమతి క్రాస్తుంది తండ్రి. ప్రభా ప్రతి అవయములో ప్రతి వేకములో ఉంటున్న విషయమును ప్రభా ఏసు నామ వికాసమైన సంపూర్ణ స్వస్థత రికాస్తుంది తండ్రి. నీ రక్తంలో రోక్షించి ప్రభా సంపూర్ణ వేకమైన శీలాది కమాందర వెండి గోపి కాస్తి కావడి మైసలు వస్తుంది తండ్రి. పరిశుద్ధాత్మను చూపిస్తున్న దర్శనానికే వందనాలయ. తల్లిగారి లేచికలు సంపూర్ణ స్వస్థత ప్రతి వేగములు ప్రభు మీరు ఇచ్చినందుకే కృతజ్ఞతలు ప్రభు. ఐ కెన్ బి సెల్ఫ్ కాస్మైన కృపని క్లోబా క్యాండీ శీలా వస్తుంది దయచేయమని ఏస్తున్నాము దర్శనాన్ని తండ్రి. ఆమేన్. హలో అమ్మా. బాబు ఏమీ కాదు నాన్న, దేవుడు అమ్మని సంపూర్ణమైన స్వస్థత ఇస్తున్నాడు. నాకు దర్శనం కనపడుతుంది, అమ్మ లేచి కూర్చున్నట్లుగా చూపిస్తున్నాడు. ఆ విషయము పాకింది కానీ అంతా దేవుడు పూర్తిగా తీసివేయబోతున్నాడు. సంపూర్ణమైన స్వస్థతను అమ్మకి ఇస్తున్నాడు నాన్న. ఏమి కాదు నాకు భయం వేస్తుందమ్మా. ఏం భయపడద్దు, ఏమి కాదు. హాస్పిటల్ దాకా కూడా వద్దు, అమ్మ లేచి కూర్చుంటది, మంచిగా అయిపోతుంది. దేవుడు ముట్టి తాకి అమ్మలో ఉంటున్న ఆ విషయాన్ని అంతా తీసేశాడు, సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. దేవుడు దర్శనం చూపించాడు. నా ప్రే చేస్తుంటే ఏం భయపడద్దు నాన్న. ఓకే అమ్మా. సరేనా నాన్న? ప్రైజ్ లార్డ్.
మధు మధు అమ్మా అమ్మా ఎట్లుందమ్మా నీకు? ఇప్పుడు బాగానే ఉంది నాన్న, నాకు తగ్గిందమ్మా. ఇప్పుడు ఒంట్లో కొద్దిగా మంచిగా అనిపిస్తుంది నాన్న. అమ్మా అక్క బుక్ తీసుకొచ్చి ఇచ్చింది కదా అమ్మగారని, ఆ బుక్ మీద ఫోన్ నెంబర్ చూసి నీకు ప్రేయర్ చేయించిన తర్వాత నువ్వు లేచి కూర్చున్నావు అమ్మా. అమ్మగారు ప్రార్థన చేశారమ్మా ఫోన్ లో. ఫోన్ చేసిన తర్వాత అమ్మగారు ప్రేయర్ చేసిన తర్వాత నువ్వు బ్రతికినావమ్మా. లేకపోతే నువ్వు బ్రతకమనుకున్నామ్మా నేను. ఇప్పుడు ఏం కాదులే, తగ్గిందిలే నువ్వు బ్రతకమనుకున్నామ్మా నేను. మంచిగా ఉంది నాన్న ఇప్పుడు. మంచిగానే ఉంది నాన్న ఇప్పుడు. అమ్మగారు ప్రార్థన చేయకపోతే నువ్వు బ్రతకపోయేదాను అమ్మా. ఇక ఒంట్లో మంచిగా ఏడవకు. రా చెల్లి, అమ్మకి పాపం కరిస్తుందంట. మంచిగానే ఉంది నాన్న. ఎట్లా జరిగింది తమ్ముడు? అసలు ఏం జరిగింది అసలు? అమ్మ పొలం దగ్గరికి వెళ్ళింది అక్క. పొలం దగ్గరికి వెళ్తే పాము కరిసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక పైన పెళ్లి తీసుకెళ్ళిన, పసరు ముందు ఒప్పించుకొని వచ్చిన. అయినా కానీ అమ్మకి ఏం తగ్గలేదు అక్క. చనిపోయిద్ది అనుకున్నా, అమ్మ బ్రతకదు అనుకున్నా. నాకు ఎమ్మటే వెంటనే నువ్వు ఇచ్చిన బుక్ గుర్తొచ్చింది నాకు. నేను చూసిన పరలోకం అని నువ్వు చెప్పావుగా అమ్మగారి గురించి. చెప్పాను కదా తమ్ముడు, అప్పుడే చెప్పాను నేను. ఆ బుక్ మీద నెంబర్ చూసి అమ్మగారికి ఫోన్ చేసి అమ్మకు ప్రార్థన చేయించిన. అమ్మగారు ప్రార్థన చేసిన వెంటనే అమ్మ లేచి కూర్చుందక్క. అమ్మ బ్రతుకుంది, అమ్మ బ్రతకదు అనుకున్నాక అమ్మగారు ప్రార్థన బట్టే అమ్మ ఈరోజు మనకు దక్కిందక్క. అక్క నువ్వు ఇచ్చిన బుక్ అనవసరంగా పడేసి నేను తప్పు చేసినక్క, చాలా పెద్ద తప్పు చేసినక్క. ఆ బుక్ మీద ఉన్న నెంబర్ చూసి అమ్మగారికి ఫోన్ చేయటాన్ని బట్టి అమ్మ బ్రతికిందక్క. అమ్మగారు ప్రార్థన లేకపోతే ఈరోజు సమయానికి అమ్మగారు ప్రార్థన చేయకపోతే మనమ్మ మనకు దక్కేది కాదక్క. మనమ్మ లేకుంటే మనం అనాథలుగా మిగిలిపోయే వాళ్ళం అక్క. చాలా పెద్ద తప్పు చేసినక్క. అమ్మగారిని తప్పుగా మాట్లాడానక్క. నన్ను అమ్మగారిని తప్పుగా అర్థం చేసుకున్నాక నేను. కానీ అమ్మగారి ప్రార్థన ఎంతో బలమైంది. అమ్మగారి ప్రార్థన ఎంతో శక్తివంతమైంది అక్క. అమ్మగారు 2 నిమిషాలు ప్రార్థన చేసిన వెంటనే అమ్మ లేచి కూర్చున్నక్క. అమ్మ బ్రతుకుతుంది అనుకోలేదు అక్క. నేను అమ్మగారిని దూషించి అమ్మగారిని తప్పుగా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసినక్క. ఆ అమ్మగారి దగ్గరికే వెళ్దాం అక్క. ఆ చర్చికి మనం వెళ్దాం. దేవుడు మన కుటుంబాన్ని పట్టుకున్నారు. ఆయన ఇంకా ఈరోజు అమ్మ బ్రతుకుందంటే అమ్మగారి ప్రార్థన, దేవుడు అమ్మలో ఉండి ప్రార్థన చేయాలి. అవునక్క. యెహోవా మందిరానికి వెళ్దాం అక్క. నువ్వు చెప్పిన అమ్మగారి చర్చికి వెళ్దాం. అమ్మగారి దగ్గరికి వెళ్దాం. అమ్మగారి ప్రార్థన వల్ల ఈరోజు అమ్మ బతికింది. మనం అదే మందిరానికి వెళ్ళిపోదాం. రండి అక్క వెళ్దాం. అమ్మారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు నామములో యెహోవా అగ్ని మినిస్ట్రీస్ నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో జరిగిన సంఘటన, మా అమ్మగారికి అనుకోని రీతిగా పాము కాటు వేయడం జరిగింది.
మా పొలం దగ్గరికి పనికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ పొలంలో నుంచి ఒక పాము వచ్చి మా అమ్మని కాటు వేయటం, వెంటనే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అమ్మతో ఉన్న వాళ్ళు తీసుకొని ఇంటికి రావడం జరిగింది. అయితే పొలం దగ్గర పాము కాటు వేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ టైంలో ఈవినింగ్ టైం, అది సాయంత్రం టైంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఈవినింగ్ టైం, ఆ రోజు నా జేబులో ₹1 కూడా లేదు. చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాను నేను. ఆ సమయంలో నాకు ఎటు తోచట్లేదు. ఆల్రెడీ ఇంటికి తీసుకొచ్చేసారు, ఇంట్లో పడుకోబెట్టగానే మా అమ్మకి నోట్లో నుంచి నురగలు రావడం స్టార్ట్ అయినాయి. ఇంకా నాకు టెన్షన్ ఎక్కువైంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుంది నాకు అసలు ఎటు దిక్కు తోచని పరిస్థితి. అసలు మా అమ్మ బ్రతుకుతుందా అన్న ఆలోచనలో నేను ఉన్నాను. చాలా బాధపడుతూ హృదయంలో గుండె భారంతో నేను మా ఊరికి పక్కనే ఉన్నటువంటి పైనంపల్లికి తీసుకువెళ్ళి అక్కడ ఇలాంటి పాము కాట్లకి పసరు మందు నాటు వైద్యం చేస్తారు అక్కడ. వెంటనే మా అమ్మని అక్కడ తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ నాటు మందు, ఆ పసరు ఎవరైతే పోస్తాడో ఆ వ్యక్తి చూసి, అమ్మను చూసి ఒకటే చెప్పాడు, నాన్న ఇలాంటి కేసులు నేను ఎన్నో చూసిన, ఇటువంటి వైద్యాలు నేను ఎన్నో చేసినా కానీ ఇటువంటి పాము విషయం నేను ఇంతవరకు చూడలేదు. మీ అమ్మ బ్రతుకుతుందని నేను గ్యారంటీ ఇవ్వలేను నాన్న, నాడి కూడా నాకు సరిగా అర్థం కావట్లేదు, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది అని ఆయన చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డా. ఎందుకంటే ఆ టైంలో నా చేతిలో ₹1 కూడా లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించాలన్నా నా చేతిలో కనీసం చిల్లి గవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పటికే 1 అవర్ అయిపోతుంది. ఇక్కడ తీసుకెళ్తే ఆ నాటు వైద్యం చేసే వ్యక్తి ఏమి ఇట్లా అంటున్నాడు. నాకు ఏం చేయాలో చాలా టెన్షన్, భయంతో ఇక నాకు వేరే ఏ దారి లేదు అసలు. ఆయన లాస్ట్కి ఒక మాట అన్నాడు, ఒప్పుకున్నాడు, సరే నీ తృప్తి కోసం నేను పసరు మందు అయితే నేను పోస్తా, వైద్యం చేస్తా, కానీ అమ్మకు బ్రతుకుతుందని నేను గ్యారంటీ ఇవ్వలేను, కాబట్టి నువ్వు హాస్పిటల్ తీసుకొని వెళ్ళరా అని ఆయన చెప్తుంటే నాకు చాలా చాలా భయం అవుతుంది. ఇంకా నిమిషానికి క్షణానికి నా హృదయంలో భయం, భారం, కన్నీరు తప్ప ఆ టైంలో నేను ఏమి చేయలేని పరిస్థితి. ఇక వెంటనే పసరు మందు పోసాడు ఆ వ్యక్తి. ఆ నాటు వైద్యం చేసిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి కూర్చొని ఏడుస్తా ఉన్నా. నేను భయంకరంగా ఏడుస్తున్నా. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మ చూస్తే ఒక పక్క కళ్ళు తేలగలేసి స్పృహ లేని పరిస్థితిలో పడుకొని ఉంది. వెంటనే నాకు యెహోవా అగ్ని మినిస్ట్రీస్కి నాకంటే ముందుగా మా అక్క వెళ్ళటం జరిగింది. మా అక్క వెళ్ళి ఆ స్థలంలో నుంచి ఆత్మీయ తల్లి గారు రాసినటువంటి నేను చూసిన పరలోకము అని ఆ బుక్ తీసుకొని నాకు ఇచ్చి నాకు పరిచయం చేద్దామని ఒకరోజు మా అక్క నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మా అక్క మీద చాలా ఫైర్ అయినా, సీరియస్ అయినా. అమావాస్య రోజు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టడం ఏందక్క, నీకు బ్రెయిన్ పని చేయట్లేదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, మనం రక్షింపబడ్డ స్థలం ఒకటి, మన సంఘ కాపరి ఎవరు, మన సంఘం ఎక్కడ, అసలు ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నావు, అమావాస్య అంటున్నావు, ఒక వ్యక్తి పరలోకం వెళ్ళి రావటం ఏందక్క అని ఆ బుక్ అమ్మగారి గురించి పరిచయం చేస్తున్నప్పుడు మా సహోదరి మా అక్కను నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చాలా రోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు. ఆ విషయంలో చాలా బాధపడ్డది మా అక్క. నాకు ఎంతో చెప్పడానికి ట్రై చేసింది కానీ నేను మా అక్క మాటలు వినే పరిస్థితిలో లేను. అంటే ఎవరైనా తొందరగా నమ్మరు కదా, అంత తొందరగా నమ్మటం అనేది అసాధ్యం. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళి మరలా భూమి మీదకి రావటం, ఒక వ్యక్తి ప్రాణాలతో ఉండగానే పరలోకం చూసి రావటం అనేది నేను త్వరగా నమ్మలేకపోయినా. మా అక్క చెప్పినప్పుడు నేను వినడానికి అస్సలు ప్రయత్నం చేయలే. అసలు ఆ మాట, ఆ విషయాన్ని నేను చెవిలో పెట్టలేదు. చాలా బాధపడుతూ ఉన్నా. కానీ మా అక్క చెప్పినటువంటి నేను చూసిన పరలోకము అని ఆ బుక్ నాకు ఇచ్చి వెళ్ళినప్పుడు ఆ కోపంతో మా అక్క మీద నేను చాలా సీరియస్ అయ్యి ఆ బుక్ని తీసి పక్కకు పడేసిన. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క చూస్తే అమ్మ ప్రాణాలు ఉంటాయో లేదో, అమ్మ బ్రతుకుతుందో బ్రతకదో అన్న కండిషన్లో నేనున్నా. అప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. నా మనసులో నుంచి పదే ఒక ప్రేరేపణ, పరిశుద్ధాత్మదేవుడు ఒత్తిడి చేస్తున్నాడు నన్ను. నాకు కళ్ళు మూసుకొని ఏడుస్తుంటే ఆ బుక్కుది అనే ప్రేరేపణ, ఆ బుక్కు చూడు నువ్వు అనే ప్రేరేపణ నా హృదయంలో పలుమార్లు పరిశుద్ధాత్మదేవుడు నా హృదయాన్ని ఒత్తిడి చేస్తున్నాడు. అంత టెన్షన్లో ఉన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. మరలా నేను కళ్ళు మూసుకొని ఏడుస్తుంటే నువ్వు ఆ బుక్ ఓపెన్ చేయి అనే నా మనసులో నుంచి ఒక స్వరం ఎక్కడి నుంచి గద్దిస్తున్నట్టుగా, ఒక వ్యక్తి నన్ను గద్దిస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే నేను ఆ బుక్ తీసి ఆ బుక్ మీద ఉన్నటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మా అమ్మగారికి ప్రార్థన చేయించాలని అప్పుడు నేను ఆ బుక్ తీయడం జరిగింది. నేను బుక్ ఓపెన్ చేసి ఆ నెంబర్ డైల్ చేసి పాస్టర్ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ నేను ఇట్లా పలానా ఏరియా నుంచి మాట్లాడుతున్నా, మా అమ్మకు పాము గరిచిందమ్మా, ఆల్రెడీ నేను నాటు వైద్యం చేయించాను, ఆల్రెడీ పసరు మందు నేను పోయించాను, కానీ అమ్మ బ్రతికే స్థితిలో లేదమ్మా, ఒక్కసారి మీరు నా తల్లి కోసం ప్రార్థన చేయండి అమ్మా
అని అమ్మగారికి ఫోన్ చేసినప్పుడు అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడటమే కాకుండా నా తల్లి ఆ చెవి దగ్గర ఫోన్ పెట్టినప్పుడు బలంగా మా అమ్మ కోసం ప్రార్థన చేయడం జరిగింది. పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తూనే 2 నిమిషాలు నా తల్లి కోసం బలంగా ప్రార్థన చేయడాన్ని బట్టి అసలు బ్రతకదు అన్న కండిషన్లో ఉన్న మా అమ్మ ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేసిన వెంటనే 2 నిమిషాలకే లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. అసలు నేను బ్రతకదు అనుకున్న మనసులో ఇక నేను ఒంటరిని అయిపోతానేమో, నా తల్లి లేక నేను అనాథన అయిపోతానేమో అని చాలా బాధపడుతున్నా. అమ్మగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఫోన్లో నా తల్లిని ఏదో ఒక శక్తి తాకినట్లుగా తన తర్వాత నాతో మాట్లాడడం జరిగింది. మా అమ్మగారు చెవిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టినప్పుడు తన బాడీ మొత్తం కూడా ఒక నరాలలో ఒక కరెంట్ షాక్ తగిలినట్లుగా అయిపోయి తన బాడీలో ఉన్న ఆ విషమంతా కూడా దేవుడు విడిచేశాడు. నేను చాలా ఆ బుక్ మా అక్క చెప్పినప్పుడు ఆ బుక్ ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడను వాడిని. కానీ ఏ బుక్కునైతే నేను అసహించుకున్నానో, ఏ అమ్మగారి దగ్గరికి అయితే నేను వెళ్ళొద్దు అనుకున్నానో ఆ అమ్మగారి ప్రార్థనే నా తల్లిని బ్రతికిచ్చింది. చివరికి అమ్మగారి ప్రార్థన వల్లనే ఈరోజు నా తల్లి ప్రాణాలతో ఉండటం జరిగింది. ఇటువంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో కూడా జరగాలంటే యెహోవా అగ్ని మందిరానికి రండి. ప్రైజ్ లార్డ్.